ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరు కూడా మరొకసారి మన రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాము. మరి ఈరోజు ఆరాధన కార్యక్రమంలో కొద్దిగా ఆలస్యమైంది, దయించి అది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. మరి ఈ సమయంలో వాక్య భాగాన్ని మనం చదువుకుని ఈ రెండవ వర్తమానానికి మనం సిద్ధపడదాం. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనమందు రాయబడిన మాట నేను చదువుతున్నాను. చదివించిన ప్రార్థన చేసుకుని మనము వర్తమానాన్ని విందాము. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదుము. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మనకు దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పాద పద్మముల చెంత తిరిగి ఈ మధ్యాహ్నము చేరటానికి మీరు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా నీ సన్నిధానంలో మేము సజీవులుగా ఉండి నూతన మాసంలో ప్రవేశించడానికి కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన పునరుద్ధానాన్ని మేము పొందుకుంటానికి, ఆరాధనలో మేమందరం పాల్పంపులు పొందటానికి మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, దేవా, ఈ సమయంలో మా ముందు మీరు ఉంచిన ఈ లేఖన భాగాన్ని బట్టి దేవా నీ సహాయాన్ని కోరుచున్నాము. ధ్యానం చేస్తుండగా మా హృదయాలు తెరవండి, మా నేత్రాలు తెరవండి. ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి మేము నూతనమైన విశ్వాసమును పొందినట్లుగా మమ్మల్ని సంధించండి. ఈ వాక్యము ఎవరి కొరకైతే సిద్ధపరిచారో వారు విన్నట్లుగా కూడా అవకాశం వారికి కలగచేయమని అడుగుతున్నాం తండ్రి. దేవా, ఈ వాక్య ధ్యానమంతటి ద్వారా నీవు మహిమ పొందుకోండి. నన్ను మీ ఆధీనంలోనికి స్వాధీనంలో తీసుకుని అడుగుతూ సమస్త మహిమ నీవు మాత్రమే పొందుకోమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి గడిచిన వారము మనము యుద్ధ భూమిలో ఉన్నామని ఒక ఆలోచనతో మనం ఒక ధ్యానం చేస్తూ వచ్చాము. మన జీవితంలో ఎందుకు ఈ పోరాటం అనేది ఉన్నదని కొన్ని తలంపులు మనం పంచుకుంటూ వచ్చాము. అదే క్రమంలో ఈరోజు ఆ సిరీస్ని కొనసాగింపుగా అపవాది మన జీవితంలో వాడు చేయు తంత్రాల గురించి కొన్ని ఆలోచనలు మనము పంచుకుందాం. ప్రాముఖ్యంగా మనము గుర్తు చేసుకోవాల్సిన విషయమును ఏమిటంటే, ఈ పోరాటము ఎందుకు అనేదంటే, ఈ పోరాటములో నీ పాత్ర ఏంటి అని అంటే, మొట్టమొదటిగా నీవు నేను దేవుని యొక్క స్వరూపమందు చేయబడ్డాము కాబట్టి ఈ పోరాటములో మనము పాల్గొంటున్నామని జ్ఞాపకం చేసుకుందాం. రెండవది ఏంటంటే, నీవు నేను అపవాదికి ఒక ముప్పు. ఎందుకంటే దాని రాజ్య స్థాపన విషయమై మనము దానికి ఆటంకముగా నిలుస్తున్నాము. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా అపవాదికి ముప్పే. మనం దానికి ముప్పై ఉన్నాము కాబట్టి, ఒక థ్రెట్ అయి ఉన్నాము కాబట్టి అది మన మీద యుద్ధము చేయటానికి ఎప్పుడు సిద్ధముగానే ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము దేవుని ప్రజలై ఉన్నాము కాబట్టి అపవాది మన మీద యుద్ధము చేయటానికి వాడు పన్నాగాలు పన్నుతానే ఉంటాడు. ఏదో విధముగా మనల్ని తన సొత్తుగా చేసుకుంటానికి, లేదా మనము దేవుని నుండి దూరం అవ్వాలనే ఉద్దేశముతో వాడు అనేక విధాలుగా మన మీద వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎందుకు నీవు ఈ యుద్ధములో భాగమై ఉన్నావు అనే ఈ మాటతో పాటుగా, ఈ యుద్ధము ఎలాంటి యుద్ధము? ఇది భౌతికపరమైన యుద్ధము కాదు,
యుద్ధ భూమి రణరంగంలో చూస్తే మనకి పోరాట యోధులు ఉంటారు, సైనికులు ఉంటారు, యుద్ధ సామాగ్రి ఉంటుంది. కానీ మన యుద్ధ పోరాటములో, మన రణరంగములో ఏంటంటే ఇవేమీ కనిపించవు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక సంబంధమైన యుద్ధము. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ద బ్యాటిల్ ఈజ్ స్పిరిచువల్ అని చెప్తాం మనం. ఇక్కడ ఆత్మ సంబంధమైన యుద్ధం ఇది. ఈ యుద్ధంలో మనకి ఎలాంటి బ్యాటిల్ ట్యాంక్స్ కానీ లేదా ఇలాంటి జెట్ ఫైటర్స్ కానీ ఇలాంటి యుద్ధ సంబంధమైన సామాగ్రి ఏది ఉండదు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ విషయం ఏంటంటే మధ్యస్థ స్థలం అంటూ ఏమీ లేదు, అనగా తటస్థ స్థలము. దెర్ ఇస్ నో న్యూట్రల్ టెరిటరీ ఇన్ ది స్పిరిచువల్ వార్. అనగా ఎవరో ఒక పక్షమున నీవు ఉండాలి. అది దేవుని పక్షమా లేదా అపవాది పక్షమా అనేది నీవు తేల్చుకో. నీవు దేవుని పక్షముగా లేని వాడివైతే నీవు ఆటోమేటిక్గా అపవాది యొక్క పక్షములో ఉన్నవాడివే అని నీవు గమనించాలి. ఎందుకు ఈ యుద్ధము ప్రాముఖ్యమైనది అంటే అది నీ మీద అధికారమును పొందుకుంటానికి చేస్తున్న యుద్ధము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనము ఈ మాట అక్కడ రాయబడింది. అపవాదికి అధికారం ఇవ్వబడినది దేవుని ప్రజల మీద యుద్ధము చేయటానికి. కాబట్టి ప్రియులారా, ఇవి గడిచిన వారము మనము ఆలోచన చేసిన తలంపులు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మన యొక్క ఆలోచనలను ఇంకా ముందుకు కొనసాగించుకుందాం. ఏమనగా దేవుని యొక్క సన్నిధానంలో మనము ఎప్పుడైతే రక్షింపబడ్డామో, మారుమనసు పొందామో, దేవుని బిడ్డ అని నువ్వు తీర్మానం తీసుకున్నావో, నా రక్షకుడు నా యేసయ్య రక్తం నేను కడగబడి నేను నూతనమైన జీవితాన్ని కలిగి ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో ఆనాడే నీవు యుద్ధ భూమిలో అడుగుపెట్టిన వాడవుగా ఉన్నావని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు ఈ యుద్ధము ముగుస్తుంది అనంటే ఈ యుద్ధము ముగింపు ఒకే ఒక్కసారి. అది ఈ భూమిని నీవు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడే ఈ యుద్ధము ముగిస్తుంది. అప్పటి వరకు ఈ యుద్ధము సాగుతానే ఉంటుందని నీవు గమనించాలి. ప్రియులారా, మనం చదివేమో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. మరొకసారి ఆ వచనాన్ని మనం చదువుకొని మన వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. యోహాను రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. వి నో దట్ వి ఆర్ ఆఫ్ గాడ్ అండ్ ద హోల్ వరల్డ్ లైస్ అండర్ ద స్వే ఆఫ్ ది వికెడ్ వన్. అంటే ప్రపంచమంతా కూడా ఆ దుష్టుని యొక్క ఆధీనములో ఉన్నదని మనము ఎరిగి ఉన్నామని లేఖనము మనకి చాలా చక్కగా తేటగా తెలియపరుస్తుంది. నిజమే, ప్రపంచమంతా కూడా ఈ అపవాది యొక్క ప్రభావానికి ఎక్కువగా లోనై ఉన్నదనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి ఈ 40 days లాక్డౌన్లో మరి ప్రతి ఒక్క గృహము ఆ దేవుని మందిరముగా మరల్చబడిందని మనము ఎంతో సంతోషిస్తున్నాము. కానీ నేను అనుకుంటాను అపవాది అయితే మాత్రము ఇంకా దానికి అవకాశం మెరుగయ్యింది. దేవుని మందిరాన్ని తన యుద్ధభూమిగా చేసుకుంటానికి ఇంకా దానికి అవకాశాలు మెరుగయ్యాయి. ఎందుకంటే కుటుంబము ఎక్కడక కదలకుండా ఒకే చోట ఉండటం వల్ల అపవాదికి చాలా ఈజీగా మనము దొరికే అవకాశాలు ఉన్నవి అని మనం గమనిద్దాం. వాక్యములో కొన్ని తలంపులు మనము ధ్యానం చేస్తుండగా ఇది సత్యమే కదా అని మనకి అనిపించక తప్పదు. ప్రియులారా, పేతురు గారు రాసిన 1 పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనములో ఇలా రాస్తున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి అని రాయబడింది. ఇక్కడ ఈ లోకమందు మనము ఎవరై ఉన్నామనేది పేతురు గారు చక్కగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇక్కడ మనం ఎవరమంట? పరదేశులను యాత్రికులమై ఉన్నాము. వి ఆర్ సోజోనర్స్ అండ్ పిలిగ్రిమ్స్ ఇన్ దిస్ వరల్డ్. వి ఆర్ నాట్ గోయింగ్ టు బీ హియర్ పర్మనెంట్లీ. ఇది మన యొక్క శాశ్వతమైన స్థలము కానే కాదు. సో అదే మీకు ముందు
ముందుకు గుర్తు చేసింది. ఏమనగా ఈ భూమి మీద ఎప్పుడైతే నీవు విడిచిపెడతావో అప్పుడే ఈ యుద్ధము ముగింపు అవుతుంది. అది నీ వ్యక్తిగత సంబంధమైనగా మీరు దానిని గమనించాలండి. ఇక్కడ మనమందరము కూడా ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులము అని రాయబడిందండి. ఇక్కడ ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెడతాము. సో ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం యుద్ధములో పాల్గొనాలి, యుద్ధములో ఉంటాము. యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ యుద్ధము ఎవరికి అంటే అపవాదికి, నీకును. నీవు ఎందుకు అపవాదికి గురిగా ఉన్నావంటే దేవుని యొక్క రూపములో నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుని యొక్క రూపములో నిర్మించబడ్డావు కాబట్టి. రెండవది ఏమిటంటే నీవు అపవాదికి ఒక ముప్పుగా మారావు కాబట్టి, దాని యొక్క రాజ్యాన్ని కట్టడానికి నువ్వు ఆటంకంగా మారావు కాబట్టి, దాని రాజ్యము కట్టడము కాదు, మనం చేసే పని ఏమిటంటే క్రీస్తు రాజ్యాన్ని కడుతున్నాము. సో క్రీస్తు రాజ్యము కట్టేవారందరూ కూడా అపవాదికి ఒక ముప్పుగానే ఉంటారు. ఇక్కడ పిల్లరా, ఈ మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఇక్కడ మనమందరము కూడా ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. దిస్ ఇస్ నాట్ అవర్ పర్మనెంట్ ప్లేస్. ఆధ్యాత్మికమైన ఈ యుద్ధములో యుద్ధ భూమి ఏది? వాట్ ఈస్ ద బ్యాటిల్ ఫీల్డ్? పలానా దేశము ఒక దేశం మీద ఒక దేశము యుద్ధము చేస్తుందంటే అది ఏదో ఒక చోట, ఏదో ఒక ప్రాంతములో అది మనకి కనబడుతుంది. కానీ మన జీవితాలలో ఈ యుద్ధము, ఆ భూమి ఎక్కడంటే అది మన యొక్క మనస్సు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాట స్పష్టంగా 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయములో 3-4 వచనాలు స్పష్టంగా పౌలు గారు దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయములో 3-4 వచనాలలో చూడండి ఏమని రాయబడిందో. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనూ మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములకు గుడితనము కలగజేసింది. ఎక్కడంటే ఇక్కడ ఈ యుద్ధ భూమి ఎక్కడంటే ఇక్కడ అది మన మనసుల్లో జరుగుతుంది. ఇది అపవాది యొక్క యుద్ధ భూమి అని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇక్కడ ప్రియులారా, నీవు నేను ఎలాంటి యుద్ధంలో ఉన్నామనేది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఇక్కడ పాత దినాలలో అనగా పాతకాలము రాజుల కాలంలో వారి నగరాన్ని కట్టినప్పుడు ముందు ఒక ప్రహరీ గోడ కట్టి ఆ తర్వాత లోపల ఇంకా పటిష్టమైన ఒక గోడ కట్టుకుంటారు. సో శత్రువులు ఎప్పుడైతే ఆ మొదటి గోడ దాటి ఆ 2వ గోడ ఎప్పుడైతే సమీపిస్తారో ఈలోపే స్థానికంగా ఉన్న రాజు తన సైన్యాన్ని తీసుకుని వెళ్ళి శత్రువులు ఓడించాలి. ఒకవేళ శత్రువులు మొదటి గోడ దాటి 2వ గోడ కూడా దాటారంటే ఇంకా ఆ దేశము, ఆ రాజ్యము వారి సొత్తైనట్టే. అంటే వారి కోట కూలిపోయినట్టే, వారి యొక్క బలమైన ఆ గోడ ఏదైతే ఉన్నదో అది ఓడిపోయినట్టే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే విధముగా నీ మనస్సు దాని ఆధీనంలోనికి వెళ్ళకున్నట్లుగా, అపవాది యొక్క ఆధీనంలోనికి వెళ్ళకున్నట్లుగా నీవు జాగ్రత్త పడాలని దేవుని వాక్యము మనకి ఇక్కడ హెచ్చరిస్తుంది. ప్రియులారా, అపవాది ఎలా ఈ మనస్సుని గురి చేస్తుందనేది మనము నేర్చుకోవాల్సిన విషయము, తెలుసుకోవాల్సిన విషయము. దేవుని యొక్క వాక్య భాగాన్ని చూస్తూ ఉంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో యేసు ప్రభు గురించి ఒక మాట రాయబడింది. హెబ్రీ గ్రంథకర్త యేసు ప్రభు గురించి 4వ అధ్యాయంలో 15వ వచనమందు ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట ఏమిటనేది ఒకసారి మనము చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహ అనుభవమును లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను అని రాయబడింది. యేసు ప్రభు వారు ఏమై ఉన్నారంటే ఇక్కడ శోధింపబడ్డాడు.
సో అపవాది యొక్క ప్రథమ వెపన్, ద మెయిన్ వెపన్ ఆఫ్ ది సైటన్ ఈస్ టెంప్టేషన్. మనలను శోధనకి గురి చేయటమే అపవాది యొక్క ప్రాథమికమైన యుద్ధ పరికరము అని జ్ఞాపకం చేసుకుందాం. పిల్లారా, టెంప్టేషన్ అంటే శోధింపబడుట అనే ఈ మాట చాలా ఆలోచించాల్సిన విషయం అండి. ఇక్కడ శోధన అనేది యేసుక్రీస్తు ప్రభు వారే కాదండి. ఇక్కడ ఏదెను తోటలో దేవుడు ఆదామును అవ్వను ఆయన సృష్టించినప్పుడు, నిర్మించినప్పుడు వారి కాలంలోనే, వారి సమయంలోనే, ఆ దినములోనే అది అక్కడ ఉన్నదని మనం అక్కడ వాక్యాన్ని బట్టి మనం చూడొచ్చండి. ఇక్కడ దీని గురించి మరి ఎక్కువగా మనం తెలుసుకోవాలంటే ఆది కాండములో కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా అపవాది ఇలా శోధించడాన్ని బట్టి మనకి కలిగే నష్టం ఏంటనేది యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో రాయబడింది. 10వ అధ్యాయము 10వ వచనము ఒక్కసారి చదువుదాం దాన్ని. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని వాడు రాడు. అపవాది నేను ఎందుకు వశం చేసుకోవాలనుకుంటున్నాడు? అపవాది నీ మీద ఎందుకు ఏలిబడి చేద్దామని అనుకుంటున్నాడు అనంటే దానికి కారణము ఒకటే, నిన్ను నాశనం చేయటానికి, టు కంప్లీట్లీ డిస్ట్రాయ్ యూ. ఇది అపవాది యొక్క మెయిన్ మిషన్. దాని యొక్క లక్ష్యం ఏంటంటే దేవుని ప్రజలైన వారు, దేవుని బిడ్డలైన వారు నాశనమైపోవాలి. దే హ్యావ్ టు బి కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ అనే గురి అపవాదిది అని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టే రణరంగమైన మన యొక్క మనస్సు మీద వాడు వేసే మొదటి ఆయుధం ఏంటంటే శోధించటం, టెంప్టేషన్స్. ప్రియులారా, ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వాడుకున్న అతి బలమైనది, గొప్పది, ఆ మొదటి యుద్ధ పరికరం ఏంటంటే టెంప్టేషన్, శోధించుట. ఆది కాండము 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలలో కొన్ని మాటలు మనము ధ్యానం చేసి ఈ వర్తమానాన్ని మనము ముగించుకుందాం. ప్రియులారా, ఆది కాండము 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనము చదువుదాం. రైట్. దేవుడైన యెహోవా వేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏమిటంటే, సర్పము గురించి రాయబడిన మాట, అది యుక్తి గలది అని రాయబడింది. అంటే ఇంగ్లీష్లో దీని యొక్క అర్థం ఏంటంటే అది కన్నింగ్, యుక్తి గలది, కన్నింగ్. అపవాది ఏం చేస్తాడంటే మన బలమును వాడు గురి చేస్తాడు. ఎప్పుడైతే మనము క్షీణించిపోతామో, ఎప్పుడైతే మనము బలహీనమైపోతామో అప్పుడు వాడు మన మీద దాడి చేస్తాడు. ప్రియులారా, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమందు పేతురు గారు ఆనాడు సంఘానికి ఈ మాటలు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, దినములు చాలా గడ్డుగా సాగుతున్నాయి కాబట్టి దినాల్లో ఆయన రాసిన ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. ఆ మాటలో ఇలా రాయబడింది. 5వ అధ్యాయము 8వ వచనము, మొదటి పేతురు పత్రిక. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ప్రియులారా, పేతురు గారు ఈ మాట అంటములో అసలు ఏ విధమైన మరి సందేహం మనకి ఉండవసరమో లేదండి. ఇక్కడ నీవు నేను అనుదినము ఎలాగుండాలో పేతురుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఎలాగుండాలి? మనము నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. ఎందుకంటే అపవాది యొక్క తంత్రములు, అపవాది యొక్క కార్యాచరణము ఎలాగుంటుందని ఇక్కడ రాస్తాడైనా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. వాడి యొక్క పని ఏంటండి? ఇక్కడ
ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. అదే కదా వాడు చేసిందండి ఏదైనా తోటలో, అదే కదా వాడు చేసింది. వాడు తిరుగుతున్నాడు, ఎవరు దొరుకుతారా అని అనుకున్నాడు. ఒంటరిగా ఉన్న అవ్వ దొరికిందండి. ఇక్కడ చూడండి, అపవాది మాట్లాడిన మాటలు, అవ్వతో మాట్లాడిన సంభాషణ మనము చాలా జాగ్రత్తగా వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఈ తోట చెట్లలో దేని ఫలమైనను తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రెండవది ఏం చేశాడంటే, మొదటిది అపవాది కుయుక్తి గలది, యుక్తి గలది, అది కన్నింగ్ అని దేవుడు సెలవిచ్చాడు. రెండవది, మనము అపవాది ఎందుకు అవ్వను సమీపించింది, ఇది ఆలోచించాల్సిన విషయం అండి. ఇక్కడ అపవాది అవ్వను సమీపించి ఏం చెప్పిందో మనము వాక్యాన్ని చదివాం. ఇది నిజమా అని చెప్పిందండి, నిజమా అని అడిగిందండి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేవుడు పలానా పండు తిను, పలానా పండు తినొద్దు అని ఎవరితో చెప్పారు అని అంటే అందరము ఆదాముతోనూ అవ్వతోనూ చెప్పాడు అని అంటామండి. కానీ 2వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు మనం చదివితే అక్కడ దేవుడు ఆదాముతోనే ఆ మాటలు చెప్పాడండి. అవ్వతో ఆ మాటలు ఆయన చెప్పలేదు. అవ్వ తర్వాత ఆదాముకు గాఢ నిద్ర కలగజేసిన తర్వాత దేవుడు ఆదాము యొక్క ప్రకటెముక ద్వారా అవ్వను నిర్మించాడండి. ఇక్కడ సో దేవుడు ఆదాముకు ఏం చెప్పాడో ఆ మాటలు ఆదాము అవ్వకు చెప్పటం జరిగింది అక్కడ. సో అవ్వ ఆదాము ద్వారా దేవుడు చెప్పిన మాట విన్నది. అందునే అక్కడ ఆ సర్పము అవ్వతో మాట్లాడుతున్నప్పుడు, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమైనను నువ్వు తినకూడదని దేవుడు నీకో చెప్పాడా అని అడిగినప్పుడు ఒక సందేహం అనేది ఆమెలో బయలుదేరింది. ప్రియులారా, జాగ్రత్తగా గమనిద్దామండి. ఇక్కడ ఆదాముతో దేవుడు మాట చెప్పాడు. ఆదాము ఆ మాట తీసుకుని వెళ్ళి అవ్వతో చెప్పాడు. ఎందుకు ఈ మాట మనము ఆలోచన చెయ్యాలంటే, దేవుని మాటగా అవ్వ ఒకవేళ ఆదాము చెప్పిన మాట తీసుకుని ఉంటే అపవాదికి అసలు అక్కడ అవకాశము ఉండేదే కాదు. కానీ అవ్వ ఆదాము చెప్పిన దేవుని మాటల మీద నమ్మకమును పూర్తిగా ఉంచలేకపోయింది. కాబట్టే అపవాదికి అవకాశం అనేది కలిగింది శోధించడానికి. ప్రియులారా, క్రొత్త నిబంధన గ్రంథములో మనం జాగ్రత్తగా గమనిస్తే అపోస్తలుడైన పౌలు 17వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట ప్రకారంగా మనము చదవగా 17వ అధ్యాయము 11వ వచనంలో, వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులను అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును వారు పరిశోధించుచూ వచ్చిరి. బెరియన్ల గురించి రాయబడిన ఈ మాట చూడండి. వారు పౌలు శిలలు చెప్పే మాటలు విన్నారు, సువార్త విన్నారు. కానీ వారు చెప్పిన మాట ఎంతవరకు సత్యమైనది, అది దేవుని మాటతో సరిపోయినదా లేదా అనేది వారు ప్రతిసారి వాక్యముతో వారు దానిని సరిపోల్చుకుంటూ చూచుకునేవారు. అలా వాళ్ళు చేయటాన్ని బట్టి వారు పౌలు శిల చెప్పే సువార్త సత్యమైనది అని వారు గ్రహించుకున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అపవాది అవ్వను మోసపుచ్చుతున్నాడండి. ఇక్కడ దేవుని వాక్యం మీద సందేహము కలిగినట్లుగా ఆలోచన చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడండి. ఇక్కడ దేనిని కూడా మనము గుడ్డిగా నమ్మకూడదు. వాక్యాన్ని మనము సరిపోల్చుకుని చూసుకుని మనము నమ్మాలి అని బెరియన్ల ద్వారా మనము నేర్చుకుంటున్నామండి. ఇక్కడ అపవాది ఎప్పుడైతే
అవ్వ నోట ద్వారా ఆ మాటలు విన్నాడో వెంటనే అపవాది వేసిన ఆ ప్రశ్నలు చూడండి అక్కడ. ఇది నిజమా? ఈ తోటలోనిది నీవు ఏ ఫలమును నీవు తినకూడదని దేవుడు నీతో చెప్పెనా? చూడండి, ఈ మాటలు బట్టి అపవాది అవ్వ మనసులో సందేహాన్ని కల్పిస్తున్నాడండి. ఇక్కడ గమనించండి, మన మనస్సు అపవాదికి రణరంగము, యుద్ధభూమి లాంటిది. సో మన మనసులో వాడు ఫస్ట్ చేసే పని ఏమిటంటే సందేహాన్ని పుట్టించడం. ఆ సందేహ విత్తనాల్ని విత్తుతాడు. చాలాసార్లు వ్యక్తిగతంగా మన జీవితాన్ని కూడా చూసుకుంటే ఎంతో విశ్వాసముతో, నమ్మకముతో, సహవాసముగా కూడిన ఒకవేళ వ్యక్తిగతంగా మనము దేవుని సముఖంకి వచ్చి ప్రార్థన చేసినా, మన కష్టాలు తీరతాయని విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడో ఏదో ఒక సందర్భంలో అపవాది మన మనసుల్లో లేదా మన చెవిలో వాడు గుసగుసలాడుతూ ఉంటాడు. దాన్ని బట్టి మనకున్న విశ్వాసము క్రమేపీనా సన్నగిలుతూ ఉంటుంది. అక్కడ వీళ్ళారా గమనిద్దాం, ఇక్కడ దేవుని మాట తప్ప ఏ మాట మనము వినిన ఎడల అది మన విశ్వాసాన్ని బలహీనపరుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆదాము చెప్పిన మాట మీద అవ్వ నమ్మకమును ఉంచలేకపోయింది. ఆదాముతో దేవుడు ఏదైతే చెప్పాడో, ఏనాడైతే మీరు ఆ చెట్టు ఫలమును తింటారో మీరు నిశ్చయముగా చచ్చెదరు అనే ఆ మాట అవ్వ మరి గ్రహించుకోలేకపోయిందని ఇక్కడ నాకు అర్థమైంది. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల మీద కూడా మనం విశ్వాసాన్ని నిలపలేకపోతున్నాము. భయపడవద్దు అని దేవుడు చెప్తా ఉంటాడు. దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. ఉదయకాలము బైబిల్ మన యొక్క డైలీ పోర్షన్ చదువుకున్నా లేదా వేరే ఇతరాత్రమైన వాక్య భాగము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ నిశ్చయముగా అపవాది మనకి సందేహాన్ని కలిగిస్తూనే ఉంటాడండి. ఇక్కడ జరగదు, జరుగుతుందా అనే ఇలాంటి మాటలు ఒకవేళ నీ ప్రక్కన వారే కావచ్చు, నీ ఇంట్లో వారే కావచ్చు, లేదా నీ స్నేహితుల ద్వారా ఆ మాటలు ఒకవేళ నువ్వు వింటూ ఉంటావేమో. సోదరుడా, సహోదరి, సంగమా, ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో అపవాది యొక్క తంత్రముల విషయమై మనం ఈ ఆలోచనలు ధ్యానం చేస్తున్నాము. ఒక ఉదాహరణగా ఈ మాట చెప్పుకోవచ్చు. ఒక 4 పిల్లల్ని నుంచోబెట్టి ఒక ప్రశ్న వారికి వేసి ఆ 4లో ఒకడికి పక్కకి తీసి వాడికి సరైన సమాధానము మనము చెప్పి మిగతా 3కి తప్పుడు సమాధానం ఇచ్చి చూస్తే కరెక్ట్ చెప్పిన వాడు కూడా సందేహపడిపోతాడు. అయ్యో, నేను కరెక్ట్ చెప్పానా, తప్పు చెప్పానా అని. అపవాది కూడా అలాగే దేవుని మీద మనకి విశ్వాసము కలగకున్నట్లుగా ప్రతిసారి ఏదో ఒక రకంగా మనల్ని వాడు శోధిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అపవాదికి కూడా దేవుని వాక్యము చాలా చక్కగా తెలుసు. యేసు ప్రభు మత్తయి సువార్త తన యొక్క ఉపవాస దినాన్ని ముగించుకొని ఎప్పుడైతే ఆయన దేవుని పరిచర్య మీద తన పని ప్రారంభించడానికి సిద్ధపడతాడో అపవాది చేత అరణ్యానికి కొనిపోబడినప్పుడు ఆయన శోధించబడిన విధానములో అపవాదిని ఆయన ఎదుర్కొన్న ఆ ప్రక్రియను మనం చూస్తే అపవాదికి తెలుస్తుంది దేవుని వాక్యము. అపవాదికి బాగా తెలుసు. ప్రియులారా, మరి అపవాది అడిగిన ఆ ప్రశ్నకు మనము గమనిస్తే అవ్వ ఏమని సమాధానం ఇచ్చిందో అక్కడ మనకి కనబడుతుంది. 2-3 వచనాల్లో చూద్దాం ఆ మాటలు. ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్యను చెట్ల ఫలముల గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు అని చెప్పాను. దీంట్లో ఒక మాట అవ్వ కలిపిందండి. ఆ మాట ఏమిటంటే నీవు ముట్టకూడదు. రెండవది ఏమిటంటే మీరు చావకుండునట్లు అనే మాట కల్పించింది. గమనిద్దామండి, ఇక్కడ
దేవుడు స్పష్టంగా చెప్పాడు ఆదాముకు 2వ అధ్యాయం 17వ వచనములో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు, నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చితవని నరునికి ఆయన ఆజ్ఞాపించెను. దేవుని యొక్క మాటలు ఖచ్చితమైన మాటలు, పాసిబిలిటీస్ కాదు. జరగచ్చు, జరగకపోవచ్చు, కావచ్చు, అవ్వచ్చు అనే మాటలు కావు దేవునివి. గాడ్స్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ ఎ సర్టెనిటీ. అది ఖచ్చితమైన మాట. అది నువ్వు తినకూడదు, నీవు నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు సెలవిస్తే, ఇక్కడ హవ్వ ఏం చెప్తుందంటే, నీవు చావకుండునట్లుగా దేవుని మాట ఎలా మార్చబడిందో చూడండి అక్కడ. రెండవది, నీవు ముట్టకూడదు అనే మాట కూడా అక్కడ కల్పితం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే నీ మనస్సు మీద వాడు మొదటి విత్తనాన్ని విత్తాడో, దేవుని వాక్యాన్ని కూడా నీవు సరిగ్గా గ్రహించుకోలేవు, దాన్ని అర్థం చేసుకోలేవు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయములో 15వ వచనము, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ఈ మాట ఇలా రాయబడిందండి. ఇక్కడ ఒక్కసారి ఆ మంచి మాట చూద్దాము. 2వ అధ్యాయము 15వ వచనము, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము అని రాయబడిందండి. ఇక్కడ ఏంటండి, ఇక్కడ మనం ఎలా ఉండాలంటండి, ఇక్కడ దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను మనము ఉండవలసిన వారముగా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుందండి. ఇక్కడ అంటే దేవుని మాటలు ఏది కూడా మనము మన అనుకూలతలో మనం దానిని మార్చుకోకూడదండి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి తగినట్లుగానే మనం నడుచుకోవాలండి. ఇక్కడ మన ఓన్ అప్లికేషన్స్ని మనం తీసుకుని రాకూడదండి. ఇక్కడ ఇదై ఉండొచ్చు, అదై ఉండొచ్చు, బహుశా అదేమో, బహుశా ఇదేమో అని దేవుని వాక్యాన్ని మనము అనుకున్న విధముగా, మనకి అనుకూలమైన విధముగా దాన్ని మనము అన్వయించుకోకూడదు, దాన్ని మనము మరల్చుకోకూడదని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇక్కడ చాలాసార్లు దేవుని మాటలు అలాగే చాలామంది నీరు గారుస్తూ ఉంటారు ఇక్కడ. కాబట్టి దేవుని యొక్క వాక్యపు యొక్క విలువను, దాని ప్రాముఖ్యతను గ్రహించుకోక మనము అపవాదికి ఒక లక్ష్యముగా మారిపోతూ ఉంటాం. ఎప్పుడైతే నీకు దేవుని వాక్యం మీద పట్టు ఉండదో, దేవుని వాక్యం మీద నీకు సరైన అవగాహన ఉండదో, నీవు అపవాది యొక్క తంత్రములకు గురయ్యే అవకాశము చాలా ఎక్కువ అని జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత ఎప్పుడైతే అవ్వ దేవుని మాటను అలా వక్రీకరించి మాట్లాడిందో, ఇప్పుడు అపవాదికి అవకాశము కలిగింది. హీ సా ది ఆపర్చునిటీ అని అక్కడ మనము అర్థం చేసుకోవాలండి. ఇక్కడ 4-5 వచనాలలో సర్పము ఇలా అవ్వతో మాట్లాడుతుందండి. ఇక్కడ ఏమని, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినే దినమున మీ కనులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉండుననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి, ఇక్కడ డైరెక్ట్గా ఏం చేస్తున్నాడు అపవాది, దేవుని వాక్యం మీదే వాడు దాడి చేస్తాడండి. అక్కడ దేవుని వాక్యం మీదే దాడి చేస్తున్నాడండి అక్కడ అపవాది. ఎందుకంటే అపవాది ఎదుట నిలబడిన హవ్వకు దేవుని వాక్యం యొక్క ఖచ్చితత్వము తెలియదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా దేవుని వాక్యం మీదనే వాడు దాడి చేస్తున్నాడు. ప్రియులారా, ఈ మాట జ్ఞాపకం చేసుకుందాము. దేవుని వాక్యము నా జీవితాలకు వెలిగించే దీపమై ఉన్నదని మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యము మనల్ని బ్రతికింప చేయునది. ఆ వాక్యాన్ని మనము తేలికగా తీసుకోకూడదు. వి షుడ్ వాల్యూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి మనము విలువనివ్వాలి. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము దేవుని మాటకు హవ్వ ఏ విధమైన ప్రాముఖ్యతను ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఆదాము ద్వారా విన్న మాటలలో
హవ్వ తన మాటలు కల్పితం చేసుకుని అక్కడ సర్పముతో సంభాషిస్తుంది. అక్కడ ఆ సంభాషణ ఎప్పుడైతే కరెక్ట్ కాదని అపవాది గ్రహించాడో ఇప్పుడు ఆ దేవుని మాట మీదే దాడి చేయటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అదే వాడి యొక్క కార్యాచరణ అని మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఇక్కడ బహుశా పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా మొదటి అబద్ధము ఏదంటే ఇదేనేమోనండి. ఇక్కడ మీరు చావనే చావరు. అబద్ధానికి జనకుడు ఎవరండి? అపవాది, సైతాను అని మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇక్కడ వాడే జనకుడు. వాడు మాట్లాడిన ఆ మొట్టమొదటి అబద్ధం ఏంటంటే మీరు చావనే చావరు. యు విల్ నాట్ డై. పిల్లరా, ఆ రకంగా హవ్వను తన యొక్క స్వాధీనంలోనికి తీసుకున్నాడండి. ఇక్కడ మన యొక్క బలహీనత మీద వాడు ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. వాడి దృష్టి ఎప్పుడు మన బలహీనత మీదే ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనములో మనం చూస్తున్నామండి. ఇక్కడ ఏమని? మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడిను. 2వది, మీరు మంచి చెడ్డలు ఎరుగుదురు. 3వది, మీరు దేవతల వలె ఉండుదురని దేవునికి తెలియనని అపవాది చెప్పటం. చూడండి, ఇక్కడ మొదటి మాట ఏం చెప్తుందండి? అక్కడ నీ కనులు తెరవబడును అని అంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కనులు తెరవబడటానికి అసలు వారు కనులు మూయబడితే కదా. ఆదాము అవ్వ అప్పటికి వారు దేవుని మహిమతో నింపబడిన వారు, దేవునితో ప్రతిరోజు మాట్లాడుతున్నవారు, దేవుని ప్రత్యక్షతను వారు చూస్తున్నవారు, వింటున్నవారు. ఇంకా వారికి తెరవబడాల్సింది ఏమున్నది? ఏమీ లేదండి అక్కడ. కానీ ఇక్కడ చూపించే ఈ అబద్ధపు ప్రామిస్, ఇట్స్ ఎ రాంగ్ ప్రామిస్, ఇట్స్ ఎ ఫాల్స్ ప్రామిస్ బై ది సైటన్. ఈ ఏమంటారు దీన్ని? ఒకలాంటి ప్రామిస్ అన్నమాట. ఇది అబద్ధముగా మరల్చింది. అక్కడ నీవు చావనే చావవు, నీ కనులు తెరవబడతాయి. 2వది, ఇక్కడ నువ్వు దేవుని వలె ఉంటావు. ఇవన్నీ అవ్వకు ఎందుకో కొద్దిగా ఇష్టమైనదిగా అనిపించినట్లుగా అక్కడ మనకి కనిపిస్తుందండి. ఇక్కడ వీళ్ళరా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఇక్కడ జాగ్రత్తగా మాటలు అర్థం చేసుకుందాం. అపవాది చేసే తంత్రాలలో ఏది కూడా మనము అజాగ్రత్తగా ఉండకూడదని మనము వింటున్నామండి. ఇక్కడ ఏదో రకంగా మనల్ని వాడు మభ్య పెడుతూనే ఉంటాడు. అక్కడ ఈ ప్రపంచంలో దేవుని వలె ఉండడానికి ఎవరు ఇష్టపడరండి? అందరూ ఇష్టపడతారు. చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనము. ఈ అపవాది గురించి రాయబడిన ఒక ప్రాముఖ్యమైన మాట 14వ అధ్యాయము 14వ వచనము. మేఘ మండలము మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. దేవుడు అపవాదితో చెప్పిన మాట, ఆ రోజు లూసిఫర్తో చెప్పిన మాట, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నువ్వు అనుకున్నావు కదా. అదే మాట తీసుకొచ్చి ఇక్కడ అవ్వతో చెప్తున్నాడు. ఏమని? నీవు దేవునితో సమానముగా ఉంటావు, దేవునితో ఈక్వల్గా ఉంటావు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇక్కడ ఎప్పుడైతే దేవునితో సమానముగా ఉంటాను అని ఆమె అనుకున్నదో, ఆమె హృదయములో గర్వం అనేది బయలుదేరింది. గర్వము సర్వ పాపములకు మూలము అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రైడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సిన్స్. ప్రతి శోధన, అపవాది శోధించే ఆ ప్రక్రియలో ఒక వాగ్దానాన్ని తీసుకొని వస్తుందండి. ఇక్కడ
మనం చూస్తున్నాం యవనస్తులు ఎలా దుర్వ్యసనాలకి అలవాటు అవుతూ ఉంటారో. మొదటిసారి ఫస్ట్ టైం బాగుంటుందిరా కాల్చు అంటారు, మొదటిసారి రా కొద్దిగా తీసుకో బాగుంటుందిరా అని అంటారు. ఇలాగా ఆ మొదటిసారి అనే ఆ మాట వెనకాల వచ్చే ఆ వాగ్దానమే మానవాళిని నాశనానికి తీసుకొని పోతుంది. అపవాది అదే చేశాడండి. అక్కడ అవ్వను ఏం చెప్తున్నాడు? అవ్వతో, నీవు చావనే చావవు, నీ కనులు తెరవబడతాయి, మంచి చెడ్డలు ఎరిగి దేవుని వలెను ఉంటావు అని ఆ మాట ఎప్పుడైతే అవ్వకు చెప్పాడో, అవ్వ పూర్తిగా అపవాది యొక్క వశంలోనికి వెళ్ళిపోయింది. ప్రియులారా, దేవుని స్థానాన్ని కోరుకున్నది లూసిఫర్, కాబట్టే కిందకి త్రోయబడింది. ఆ గర్వము అతన్ని నాశనానికి తీసుకుని పోయింది. ఈరోజు ఒకవేళ నీ హృదయంలో, నీ మనస్సులో ఆ గర్వం అనేది ఉన్నదేమో, అది అపవాది ద్వారా నీలో రోజు రోజుకి పెరుగుతుంది అని నువ్వు గమనించు. ప్రైడ్ విల్ బ్రింగ్ యువర్ డౌన్ఫాల్. నీ గర్వమే నీ నాశనానికి కారణమవుతుందని నీవు గమనించు. నీ మనస్సుని ఒక రణరంగముగా మార్చింది అపవాది. నీ ఆలోచనలన్నిటినీ కూడా తన వశము చేసుకుని దేవుని మీద కానీ, దేవుని వాక్యం మీద కానీ మనసు నిలపకున్నట్లుగా నీకు అనేక విషయాలు వినిపిస్తూ ఉంటాడు అపవాది. వాటిని కాదు నీవు లక్ష్యముంచాల్సింది. నీవు లక్ష్యముంచాల్సినది కేవలము దేవుని యొక్క వాక్యం మీదనే అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే అపవాది అవ్వతో ఇలా నీవు మంచి చెడ్డలు తెలుసుకుంటావు, నీవు దినమున నీవు చావనే చావవు, నీ కనులు తెరవబడతాయి అని చెప్పాడో, 6వ వచనములో చేయకూడనిది హవ్వ అక్కడ చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. స్త్రీ ఆ వృక్షం యొక్క ఆహారమునకు మంచిదనియు, కనులకు అందమైనదనియు, వివేకమిచ్చు రమ్యమైనదనియు ఇన్నుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడి కూడా తినెను. సో ఇంతగా శోధించబడిన తర్వాత ఇంకా హవ్వ దానిని ఎదుర్కొనలేకపోయి చివరికి తను లోపరుచుకుందండి. అక్కడ అపవాది యొక్క తంత్రములకు హవ్వ లక్ష్యముగా మారిపోయింది. ఆ రకంగా ఈ భూమి మీదకి పాపం అనేది బయలుదేరింది. ఇక్కడ అపవాది ఎంచుకున్న మార్గాన్ని చూస్తే అపవాది చాలా చాలా సులువైన మార్గాన్ని ఎంచుకున్నది. నీ మనస్సు, నీ ఆలోచనలు దానికి రణరంగముగా ఉంది, యుద్ధ భూమిగా ఉన్నది. వాటి ద్వారానే నిన్ను ప్రతిరోజు వాడు శోధిస్తూ ఉంటాడు. ప్రియులారా, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడని హెబ్రీ పత్రిక 4:15 చదివాము. ఆ ప్రధాన యాజకుడు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు నేను ప్రతిరోజు ఏ రకంగా అయితే శోధించబడుతున్నామో ఆయన శోధించబడ్డాడు, కానీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. కానీ మనమైతే ఆ శోధనకు గురైపోయి ఆ పాపమును చేస్తూ అపవాది యొక్క బిడ్డలుగా మనం మారుతున్నామో లేదో ఒక్కసారి పరిశీలన చేద్దాము. ప్రియులారా, రోమాపత్రిక 8వ అధ్యాయంలో 37వ వచనము మనము చదవగా పౌలు రోమా సంఘానికి ఈ మాట రాస్తూ ఆ 8వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట ఆయన చెప్తూ వచ్చాడు. చూడండి, అక్కడ 37వ వచనములో, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో, అంటే పైన 35 నుండి మనం చూస్తే అక్కడ ఏవైతే వివరించబడ్డాయో వాటన్నిటిలో కూడా అత్యధికమైన విజయము మనము పొందుచున్నాము. మనము
దేవుని చేత ప్రేమించబడుచున్న వారము కాబట్టి అపవాది మీద మనకి విజయమును దేవుడు అనుగ్రహించాడు. ఎలా విజయం అనుగ్రహించాడు? మనము విజయము పొందిన వారి యొక్క పక్షమున ఉన్నాము. ఆ మాట అక్కడ చూడండి, ఇక్కడ 31వ వచనం 8వ అధ్యాయంలో, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రియులారా, ఈరోజు ఇదే ప్రశ్న వేసుకుందాం. నీ పక్షమున దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పగలవా? లేదా నీవు అపవాది పక్షమున ఉండి ప్రతిరోజు నువ్వు శోధింపబడుతూ నీ జీవితంలో పాపమును ఏలుబడి చేయటానికి ఒకవేళ నీ జీవితాన్ని, నీ దేహాన్ని నీవు దానికి అప్పగించుకున్నావో లేదో పరిశీలన చేసుకో. నీ కొరకు, నా కొరకు ఆ కల్వరి సిలువలో కార్చింది తన విలువైన రక్తము నీ కొరకు, నా కొరకు నలగొట్టబడింది కేవలము నిన్ను తన సొత్తుగా చేసుకుంటానికి. అపవాది మన మీద ఏలుబడి చేయటానికి అవకాశము లేదని చెప్పడానికి ఆయన సిలువ మరణాన్ని జయించాడు, తిరిగి పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి మనము ఆయన జట్టున ఉన్నప్పుడు, ఆయన మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు లేడు. ఎందుకంటే మనము వాటన్నిటిలో కూడా అత్యధికమైన విజయమును పొందుచున్నాము. ప్రభు మనకు అనుగ్రహించిన విజయాన్ని మన జీవితంలో ప్రతిరోజు అనుభవించున్నట్లుగా మన హృదయాలలో దేవుని వాక్యానికి చోటిద్దాము, దేవుని తలంపులకు చోటిద్దాము. ఐహిక విచారాలు, ఐహిక తలంపులు, పాపపు సంబంధమైన తలంపులు, శరీర ఆశలు, శరీర ఇచ్ఛలు, వీటికి కాదు మనం ఇవ్వాల్సింది అవకాశము, చోటు దేవుని వాక్యానికి, దేవుని మాటలకు, దేవుని ఆలోచనలకు, పరలోక సంబంధమైన ఆ యొక్క స్థితి కొరకై తలంపులతో మన హృదయము నింపబడాలి, మన ఆలోచనలు నింపబడాలి. ప్రియులారా, దేవుని వాక్యమందు మీరు ఎప్పుడైతే బలము కలిగిన వారుగా ఉంటారో, శక్తి కలిగిన వారుగా ఉంటారో, అపవాది నీ మీద దాడి చేయటానికి తప్పక సందేహిస్తాడండి. ఇక్కడ 4వ అధ్యాయం మత్తయి సువార్త 1-11 వచనాలు చూస్తే, యేసు ప్రభు వారు అపవాదిని ముమ్మారు వాక్యముతోనే ఎదిరించాడు. నీవు వాక్యమును ఎరిగిన వాడైతే అపవాదిని యొద్దకు రాడు. వాక్యము కాకుండా నువ్వు ఎంత ఎలిగినా, ఎంత కలిగి ఉన్నా, ఎంత తెలుసుకున్నా, ఎంత జ్ఞానవంతుడివైనా కానీ అపవాదికి ఒకరోజు నీవు వాడి చేతిలో తుక్కుగా మారినట్లుగా వాడు నిన్ను పూర్తిగా వశం చేసుకుంటాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియ యేసు ప్రభు ద్వారా నీవు నేను గొప్ప విజయాన్ని పొందుకుంటున్నామండి. ఆ విజయాన్ని మన జీవితంలో ప్రతిరోజు అనుభవించినట్లుగా దేవుని మీద ఆధారపడదాం. రండి, మోకరిద్దాం, మన హృదయాలు పరిశీలన చేసుకుందాం, మన జీవితం ఒకసారి పరీక్ష చేసుకుందాం. నా జీవితం ఎలాగుంది? రణరంగముగా ఉన్నదా? అపవాదికి నేను అవకాశం ఇచ్చాను నా జీవితంలో? ఆ అపవాది నన్ను ఎప్పుడైతే వశం చేసుకున్నాడో నన్ను వాడు ఒక బలమైన దుర్గముగా మార్చుకుంటాడు. నీవు వాడికి బలమైన దుర్గముగా ఉండకూడదు. నీకు నాకు బలమైన దుర్గమైన ఆ క్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి పడదాం, అక్కడ ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రభువా, అపవాది దాని తంత్రములను ఎలా నేను జయించేది? వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వాడు తిరుగుతున్నాడు. కాబట్టి నీవు నేను మెలకుగా ఉండాలి. బీ సోబర్ అండ్ విజిలెంట్, బీ అలర్ట్. విశ్వాసి సంగమా, ఈ మాట జ్ఞాపకం చేసుకో. ఉదయకాలం ప్రార్థన చేసుకుంటున్నావు, సాయంకాలం ప్రార్థన చేసుకుంటున్నావు, వాక్యం చదువుకుంటున్నావు అని ఒకవేళ నీకు నీవు తృప్తి చెందుతున్నావేమో, సంతోషపడుతున్నావేమో, ఆ సంతోషమే, ఆ అతిశయమే నిన్ను అపవాదికి చేరువ చేసే సందర్భము కాకపోదు అని నీవు జాగ్రత్త పడు. ఇంకా నేను దేవునితో కట్టబడాలి, ఇంకా నేను ఆయనతో సమీపంగా ఉండాలని కోరుకో.
దేవుని వాక్యం చేత నింపబడు. దేవుని వాక్యము నిన్ను సంధించినట్లుగా దానికి అవకాశం ఇవ్వు. దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నప్పుడు ఆయన స్వరమును వినటానికి నీవు సంసిద్ధుడు కమ్ము. అపవాది మాటలు కాదు నీవు సంసిద్ధుడు కవ్వాల్సింది. ఈ రోజుల్లో మనం చూస్తున్న పరిస్థితులు చూస్తే టీవీ ఆన్ చేసిన వారు వీరు చెప్తున్న మాటలు బట్టి ఎంతో ఎంతో భయము. మనకి ఏమైపోతుంది ప్రపంచం, ఏమైపోతుంది మన దేశం, ఏమైపోతుంది మా కుటుంబం, ఏమైపోతుంది మా సమాజం అని భయపడక్కర్లేదు. జీవము గల దేవుని వాక్యము నీలో నివసించినట్లుగా దేవుని వాక్యం మీద నీ మనసు నిలుపు. అత్యధికమైన విజయమును మనకు అనుగ్రహించిన మన క్రీస్తు ప్రభు యొక్క ఆ విజయోత్సవాన్ని మన జీవితంలో కూడా అందరికీ కనబరుద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి. ఒక నిమిషము చిన్న ప్రార్థన చేసుకున్నాక ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం పాల్పంపులు పొందడానికి సిద్ధపడదాం. మీరున్న చోటనే చిన్న ప్రార్థన చేసుకోండి, సిద్ధపడండి. దేవుని యొక్క పరిశుద్ధమైన రక్త మాంసాలను మనము పాల్పంపులు పొందడానికి సిద్ధపడదాం. ఎవరికి వారమే ఒక నిమిషం మనల్ని మనము పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, అటు ఇటు కదలవద్దు. కొద్ది నిమిషము దేవుని వాక్యాన్ని మన హృదయంలో తలపోసుకుందాము. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో ప్రభు బల్ల గురించి రాయబడిన కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఈ మాటలు మనల్ని హెచ్చరిస్తున్నాయి కాబట్టి ఆ హెచ్చరికకు మనం లోబడదాము. 23వ వచనము మొదలుకొని 30వ వచనం వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడు మన వెడికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. సమయంలో మా కొరకు నలగొట్టబడిన నీ శరీరమును మా కొరకు చిందించిన నీ ప్రశస్తమైన రక్తమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మా దౌర్భాగ్యపు నీచమైన మా జీవితాలను బట్టి మీరు మమ్మల్ని దాటిపోక మమ్మల్ని కనికరించి మా మీద దయ కలిగి ప్రభువా మమ్మల్ని నీ సొత్తైన బిడ్డలుగా చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, నీ సన్నిధి చేరి ఈరోజు తండ్రి, అబ్బా, నాయనా,
ప్రభువాని పిలిచే భాగ్యాన్ని నాకును ఈ రక్తములో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు నేను ఏమై ఉన్నామో అది కేవలము నీ కృపయే అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నీ యొక్క అపారమైన ప్రేమను ఆ కల్వరి శిలువలో నీవు బయలుపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఒకప్పుడు దూరస్తుడిని, ఒకప్పుడు నీకు శత్రువుణ్ణి, ఒకప్పుడు నీకు విరోధిని, ఒకప్పుడు నేను దుష్టుణ్ణి. కానీ ఈరోజైతే ప్రభువా నన్ను నీ సొత్తైన బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలమంతటిలో ప్రభువా ఆయాసకరముగా నడిచిన ఎడల నన్ను దయతో క్షమించి, మనసాక్షి నా మీద నిందారోపణ చేయకున్నట్లుగా పశ్చాత్తాపముతో ఒప్పుకోలు మనసుతో ప్రభువా నీవు నాకు ఇచ్చిన విమోచన గొప్పదని ఎరిగి సంతోషముతో ఆనందముతో ప్రభువా పాల్పంపులు పొందటానికి సంసిద్ధుడిగా చేయండి నాయన. నిత్యత్వంలో ఒకరోజు నీతో యుగయుగములో మేము కలిగి ఉండబోయే దేవా ఈ సహవాసానికి సాదృశ్యముగా మీరు మాకు మీ శరీరాన్ని రక్తమునిచ్చి దేవా నిన్ను జ్ఞాపకం చేసుకోమని ఆజ్ఞాపించినందుకు దేవా వందనాలు చెల్లిస్తూ ప్రభువా ఈ యొక్క సమయమందును వారి వారి గృహాల్లో ఉండి నీ ప్రియులు ఎవరైతే దేవా తండ్రి వారి యొక్క హృదయములందును దేవ వాక్యమును బట్టి వారు వృచ్చబడి దేవ ఒప్పింప చేయబడుతున్నారో వారందరినీ కూడా దేవా కనికరించండి ప్రభువా. నూతనమైన నీకిష్టమైన విశ్వాసపు నీతి మార్గమందు నడవటానికి కృపాభాగ్యాలు మాకు దయచేసి నీవే మహిమ పొందుకోమని క్రీస్తు యేసు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి. ఇది నీ పాప క్షామ కొరకై, ఇది నీ పాప క్షామ కొరకై చిందిన రక్తమంటివి. కృప కనికరమూలా మా దేవా కృతజ్ఞతనార్పింతున్. కృప కనికరమూలా మా దేవా కృతజ్ఞతనార్పింతున్. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి. ఇది నీ కొరకై విరువబడిన ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా నీ రక్తములో కడగబడిన పరిశుద్ధులముగా మేమందరము కూడా మా గృహాలలో దేవా కుటుంబాలుగా మేము కూడి ఏక మనసుతో మేము కట్టబడి నేను ఆరాధించి స్తుతించి కొనియాడటానికి మీరు మాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ లాక్డౌన్ దినాలలో మా కుటుంబాలకు మీరు దయచేసిన సకల విధమైన క్షేమాన్ని బట్టి స్తుతిస్తున్నాము, నేను ఆరాధిస్తున్నాం ప్రభువా. తండ్రి, మాకంటే ఇంకా చాలామంది ఎంతో కష్టకాలంలో గడ్డు కాలంలో నిరాశ్రులుగా ఉంటున్నారు తండ్రి.
అయ్యా మమ్మల్ని ఆ స్థితిలోని ఉంచుకున్నట్లుగా దేవ మమ్మలను నీ బిడ్డలుగా మీరు మార్చుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో పేరు వరుస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాబో నూతన వారమంతయు ప్రభువా వారికి తోడుగా ఉండండి. ఈ కరోనా సంబంధమైన మహమ్మారి దేవతనినైనా దానిని నీ ఒక్కడవే అణచివేయగలవు కాబట్టి ప్రభువా నీ జోక్యాన్ని కోరుతున్నాము, ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి సహాయము చేయండి దేవా. సార్వత్రిక సంఘం యొక్క ప్రార్థనలు ఎక్కడికి దేవతనినైనా అవి వృధా కాలేదని నమ్ముచున్నామయ్యా. నీవు అనుగ్రహిస్తున్న జ్ఞానమును బట్టి ఇప్పటికే చాలామంది దేవా తండ్రి చాలా కంపెనీస్ చాలా దేశాలలో వ్యాక్సిన్ నిమిత్తమై అయా పనులు ప్రారంభించున్నారు ప్రభువా. దేవా అది ఎప్పుడు దేవా అది లభ్యమవ్వాలో నీకు తెలుసు కాబట్టి దేవాతనైనా అంతవరకు దేవాతనైనా క్షేమాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రభుత్వాలు దేశ నాయకులు దేవా నిస్సహాయులై సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు దేవాతనైనా కుదేలైపోయి ఉన్నాయి తండ్రి. దేవా ప్రభువా నీవే ఆధారమని నీవే దేవాతండ్రి నాయన సమస్తానికి కారణభూతుడవని దేవా నిన్ను ఆశ్రయించినట్లుగా నాయకుల హృదయాలు తెరవండి ప్రభువా. తండ్రి స్థానిక భీమవరం పట్టణంలో ఉన్న సహవాస సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవ. వారి యొక్క చిన్న చిన్న పరిచర్యలు కూడా మీరు భద్రపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో దేవా తండ్రి విశ్వాసమందు బలహీనమైన బిడ్డలు దేవ పరిస్థితులు బట్టి వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోకున్నట్లుగా అయ్యా వారి విశ్వాసాన్ని భద్రపరచండి, కాపాడండి ప్రభువా. దేవా తండ్రి ఈ యొక్క సమయంలో మాకిచ్చిన ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ప్రతి గృహాన్ని మేము చేరటానికి ప్రభువా మీరు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ సహకరిస్తున్న బృందానంతటినీ కూడా దీవించి మీరు ఆశీర్వదించండి. కృపాక్షేమములతో ప్రతి కుటుంబాన్ని మీరు ఆవరించండి అయ్యా. కొదువు లేకున్నట్లుగా సమృద్ధిని నీ ప్రియబిడ్డలందరికీ అనుగ్రహించి ఆరోగ్య క్షేమాలతో మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. నీ వాక్య ధ్యానములోను ప్రార్థనలోను నీతో సమీపముగా చేరి ప్రభు కట్టబడే అనుభవాలు ప్రతి ఒక్కరికి దయచేసి కేవలం నీవు మాత్రమే మా జీవితాల ద్వారా మా పరిస్థితుల ద్వారా మహిమ పొందుకోమని క్రీస్తు యేసు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము తన ప్రియబిడ్డలందరికీ కూడి వచ్చిన మనకిని ప్రపంచమంతట్లో ఉన్న ఇబ్బందులు పాలవుతున్న ప్రతి ఒక్క బిడ్డకు సదాదేవుడు తోడుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రియులారా, ఈ రకంగా మనము దేవుని సన్నిధానంలో కలుసుకుంటానికి ప్రభు సహాయం చేసినందుకు ప్రభుని స్తుతిస్తున్నాము. మరి ఈ వారం అంతా కూడా మీకున్న వాట్సాప్ గ్రూప్లో వచ్చిన ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీరు ఆధ్యాత్మికంగా బలపడండి. ప్రతిరోజు 11 నుండి 12 గంటల వరకు ప్రార్థన అంశాలు తెలియపరుస్తున్నారు సేవకురాళ్ళు. అది మీరు గమనించండి. ఎవరు నిర్లక్ష్యముగా ఉండొద్దు. దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవునికి సమీపముగా ఉండండి. దేవుని దీవెనలకు మనం పాత్రలు అవుదాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.